ఇక ఉభయ గోదావరి జిల్లాలో వచ్చే నెల ఆగస్టు 21న రాజమండ్రి ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు విద్యా సంస్థల ప్రతినిధులతో కలిసి ఆయన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. యువత కోసం కూటమి ప్రభుత్వం ఇప్పటికే డిఎస్సి, కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహించిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. తనను ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించిన యువతకు ఏబీసీటీ ప్రోగ్రాంతో పాటుగా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. సుపరిపాలన తొలిగడు కార్యక్రమంలో కూడా తిరుగుతున్నప్పుడు అనేవారు, ఉద్యోగమే ఎందుకు చేయాలి, నాకు కొన్ని వినూత్నమైన ఆలోచనలు ఉన్నాయి. ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసుకుంటూ నా ఆలోచనలు కానీ ఆచరణలో పెట్టినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రీమ్లోనే వాళ్ళ ఆలోచనలు తెలియజేస్తున్నప్పుడు ఏంటి యువతలో ఎంత టాలెంట్ ఉందా, వాళ్ళలో ఎంత స్కిల్ ఉందా, ఈ స్కిల్ని ప్రోత్సహించకపోవడం అన్నది మన తప్పే అవుతుంది కదా. ప్రభుత్వం అది గుర్తించే రతన్ టాటా ఇంక్యుబేషన్ సెంటర్ అనేది ఇస్తా ఉంది. ప్రభుత్వాలు చేసుకుంటూ వెళ్తాయి, కానీ ఎప్పుడూ లేని విధంగా శాసనసభ్యుడిగా ఒక అవకాశం ఇంత మెజార్టీ ఇచ్చినప్పుడు మనమేం చేసాం సమాజానికి అన్న ఆలోచన నుంచి పుట్టింది ఈ కార్యక్రమం. తప్పకుండా వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలని ఆలోచించాం. ఎందుకంటే నేను అనేక మంది పారిశ్రామికవేత్తల్ని, విద్యా సంస్థలు వాళ్ళందరినీ అడిగినప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇలా కార్యక్రమం పెట్టాలి అని అంటే ఈ ఆలోచన వస్తుంది, ఆచరణలో చేయడం అనేది చిన్న విషయం కాదు. మీరు చేస్తున్న కార్యక్రమానికి తప్పకుండా మేము అందరూ సహకరిస్తాం. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న పిల్లలతో మాట్లాడినప్పుడు కొంతమంది వాళ్ళలో ఉన్న టాలెంట్ వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు విద్యా సంస్థగా వాళ్ళ పరిధి చదివించడం, ఎగ్జామ్స్ పెట్టడమే. కానీ వాళ్ళు ఈ టాలెంట్ని ఎగ్జిబిట్ చేయడానికి, ఒక అవకాశం కల్పించడానికి, ఒక స్పాన్సర్తో మాట్లాడడానికి విద్యా సంస్థగా వాళ్ళ పరిధులు అనేది ఉంటాయి కొన్ని. కాబట్టి శాసనసభ్యుడిగా నేను చేయగలిగితే కొంతమంది నేను ఐడెంటిఫై చేసి సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళ యొక్క ఆలోచనల్ని ఆచరణలో పెట్టగలిగితే శాసనసభ్యుడిగా నేను యువతకి న్యాయం చేసిన వాడిని అవుతానని ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తాను.